హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీశ్వర్. ఈ వీడియోలో మనం యాంటీ న్యూక్లియర్ అండ్ యాంటీ వార్ మూమెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది పార్ట్ 3 వీడియో అనమాట. మనకి మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే అవి చూసిన తర్వాత చూడండి, విల్ కమ్ టు అండర్స్టాండ్. అండ్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈ యాంటీ న్యూక్లియర్ అండ్ యాంటీ వార్ మూమెంట్స్ ఎప్పుడు జరిగాయంటే 1970s అండ్ 1980స్లో మనం ఈ మూమెంట్స్ అనేవి చూస్తాము. సో ఇక్కడ 1970s అండ్ 1980స్లో మనకి యాంటీ న్యూక్లియర్ అండ్ యాంటీ వార్ మూమెంట్స్కి ఒక మూమెంట్ జరిగింది. అంటే ఇట్స్ ఆపోజిట్ టు ద వార్స్, ఆపోజిట్ టు న్యూక్లియర్ ఆర్మ్స్. సో వాట్ ఈజ్ న్యూక్లియర్ ఆర్మ్స్ హియర్? న్యూక్లియర్ ఆర్మ్స్ అంటే ఇక్కడ మనకి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ఆర్మ్స్ రేస్ అని మనము పార్ట్ 2లో చెప్పుకున్నాం కదా. సో ఆర్మ్స్ రేస్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అర్థం, వెపన్స్ తయారు చేయడానికి ప్రతి కంట్రీ కాంపిటీషన్తో పోరాడేదన్నమాట. మేము తయారు చేస్తాము అని. సో దట్స్ కాల్డ్ ఆర్మ్స్ రేస్ హియర్. అండ్ న్యూక్లియర్ ఆర్మ్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ అని అర్థం వస్తుంది. అండ్ యాంటీ వార్ మూమెంట్స్కి ఆపోజిట్గా ఈ మూమెంట్స్ జరిగాయి ఇన్ 1970 అండ్ 1980. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ 1945 ఆగస్ట్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ మనకి నాగసాకి, హిరోషిమా, ఈ నాగసాకి అండ్ హిరోషిమా అనే ప్లేసెస్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. సో ఈ టూ కంట్రీస్ ఈ టూ ప్లేసెస్ వచ్చేసి జపాన్ కంట్రీస్. సో ఎప్పుడు జరిగాయి? వెన్ ఇట్ వాజ్ హ్యాపెన్ ఇన్ 1945 ఆగస్ట్లో మనకి నేను లాస్ట్లో ఒక మైండ్ మ్యాప్ అనేది చూపిస్తాను అండ్ పిక్ అనేది ఒకటి యాడ్ చేస్తాను దీని గురించి, నాగసాకి అండ్ హిరోషిమా గురించి. యూ కెన్ సీ దట్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ మైండ్ మ్యాప్ విల్ సీ హియర్. సో ఇక్కడ హిరోషిమా, ఫస్ట్ మనం హిరోషిమా గురించి తెలుసుకుందాం. హిరోషిమా మీదికి అంటే హిరోషిమాకి బాంబ్ అటాక్ జరిగింది కదా. సో ఆ బాంబ్ అటాక్లో మనకి బాంబ్ పేరు ఏంటంటే లిటిల్ బాయ్. అండ్ ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్ట్లోనే. బట్ వెన్ డేట్ వచ్చేసి 6th ఆగస్ట్ 6th 1945 ఇయర్లో జరిగింది హిరోషిమా మీద బాంబ్ బ్లాస్ట్ అనేది. సో వై వి కాల్ దిస్ యాజ్ లిటిల్ బాయ్ అంటే మీకు ఇదంతా అంత అవసరం లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ, కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని. లిటిల్ బాయ్ అంటే మనకి 15 కిలోటన్ టీఎన్టీ అంటే మనకి ఫిల్లింగ్ వెయిట్ ఉంటుంది కదా. సపోజ్ ఇది బాంబ్ అనుకోండి, మనం ఇందులో కెమికల్స్ అనేవి ఫిల్ చేస్తాము. సో ఈ కెమికల్స్ ఫిల్ చేసేదాన్ని మనం ఫిల్డ్ వెయిట్ అంటాం. సో మనకి ఈ లిటిల్ బాయ్కి ఫిల్లింగ్ వెయిట్ ఏంటంటే 15 కిలోటన్. టన్ అంటే మనకి తెలుసు, అండ్ 15 కిలోటన్. సో టీఎన్టీ అంటే ఇక్కడ ఒక కెమికల్ నేమ్, దట్ ఈజ్ ట్రై నైట్రో టోలియం. సో ఒక కెమికల్ నేమ్ ఏంటంటే, అండ్ ఈ బాంబ్లో ఫిల్ చేసిన కెమికల్ నేమ్ దట్ ఈజ్ ట్రై నైట్రోటోలియం. అండ్ నెక్స్ట్ మనము నాగసాకి గురించి చూద్దాం. కమింగ్ టు నాగసాకి. సో నాగసాకికి మనకి ఎప్పుడు జరిగిందంటే 9th ఆగస్ట్. ఇయర్ వచ్చేసి రెండిటికి సేమ్, మంత్ కూడా సేమ్, డేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 9 - 6 గ్యాప్ వస్తుంది మధ్యలో. సో ఇక్కడ 9th ఆగస్ట్ 1945లో ఈ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది.
వీ కాల్ దిస్ యాజ్ ఫ్యాట్ బాయ్. ఈ బాంబ్ అక్కడ లిటిల్ బాయ్ అని ఎలా అన్నాము, ఇక్కడ ఫ్యాట్ బాయ్ అని అలా అంటాము. 21 కిలో టన్ వస్తుంది మనకి ఇక్కడ వెయిట్, ఐ మీన్ ఫిల్డ్ వెయిట్ కనుక చూసినట్లయితే 21 కిలో టన్ అంటే యాజ్ కంపేర్ టు హిరోషిమా 15 వర్సెస్ 21 మనం చూసుకుంటే 21 ఈజ్ లార్జర్ నెంబర్. సో వీ కాల్ దిస్ యాజ్ ఫ్యాట్ బాయ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సూపర్ పవర్స్. మనకి సూపర్ పవర్స్ ఉన్న కంట్రీస్ 4 ఉన్నాయి. దోస్ ఆర్ యుఎస్ఏ, ఫ్రాన్స్, బ్రిటన్ అండ్ యుఎస్ఎస్ఆర్. ఈ 4 కంట్రీస్కి ఏంటంటే మనకి సూపర్ పవర్స్ ఉన్నాయి. అయినప్పటికీ సూపర్ పవర్స్ మరియు వారికి ఎన్నో వెపన్స్ అలా ఉన్నా కానీ దే అగైన్ థాట్ టు బిల్డ్ ఆర్సెనల్స్. ఆర్సెనల్స్ అంటే మనకి వెపన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అనొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ వెపన్స్ అలా సూపర్ పవర్స్ ఎన్నో ఉన్నా వాళ్ళు మరీ ఆర్సెనల్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించారు. డ్యూరింగ్ కోల్డ్ వార్ అంటే మనకి కోల్డ్ వార్ ఏ కంట్రీస్ మధ్య జరిగింది? యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. అండ్ ఆ టైం మరియు ఇంకొక టైం ఏంటంటే అమెరికా అండ్ వియత్నాం వార్ కూడా చాలా ఫేమస్. అది వియత్నాం అయితే ఈ వార్తో చాలా ఫేమస్ అయిపోయింది, ఈవెన్ దో ఇట్ ఈస్ స్మాల్ కంట్రీ. సో మన నెక్స్ట్ టాపిక్ ఇది. లెట్స్ గో టు ద టాపిక్. కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో మనకి పీపుల్కి ఫియర్ అనేది ఉంది. దేని గురించి ఫియర్? ఈ న్యూక్లియర్ వెపన్స్. అంటే అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ అనేవి చాలా వాడడం జరిగింది. సో వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ మీద భయం వచ్చింది. ఎందుకంటే ఇలానే న్యూక్లియర్ వెపన్స్ కంటిన్యూస్గా వాడుతూ పోతే మనుషులు అనేవారు ఏమైపోతారు? సో ఈవెన్ నాట్ ఓన్లీ హ్యూమన్స్ అది ఎఫెక్ట్ అప్పటికప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది, బట్ ఆల్సో ఆ ఎఫెక్ట్ మనకి కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ల్యాండ్కి కూడా అది కొంచెం, అండ్ క్రాప్స్ పండవు, అక్కడ ల్యాండ్ డిస్ట్రాయ్ అవుతుంది. సో వాళ్ళకి కొంచెం భయం వచ్చింది వాట్ హ్యాపెన్ అని వాళ్ళు అనుకున్నారు. వాట్ హ్యాపెన్ ఇఫ్ దిస్ కంటిన్యూస్ లైక్ దిస్ అని వాళ్ళు అనుకున్నారు. సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ సైంటిస్ట్ మరియు సైంటిస్ట్ అండ్ ఇంటలెక్చువల్స్ అంటే మనకి ఇక్కడ మేధావులు, టాలెంటెడ్ పర్సన్స్. సో చాలామంది సైంటిస్ట్ మరియు టాలెంటెడ్ పర్సన్స్ ఏమనుకున్నారంటే అబాలిష్ చేసేద్దాము, అంటే సైంటిస్టే కదా కనుక్కునేది, ఏదైనా లైక్ వెపన్ కానీ ఏదైనా వాళ్ళే కనుక్కుంటారు. సో ఇంకా ప్రజలలో భయం వచ్చింది కాబట్టి అబాలిష్ చేద్దామని దే స్టార్టెడ్ క్యాంపెయినింగ్ అనమాట. ఎవరెవరు? సైంటిస్ట్ అండ్ ఇంటెలెక్చువల్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆ క్యాంపెయినింగ్లో యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్కి ఒక అగ్రిమెంట్ తెచ్చింది. వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి ఫ్యూటైల్ ఆర్మ్స్ రేస్ని ఎండ్ చేసేయండి అని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చెప్పారు. వాళ్ళని ఒప్పించారు. ఎవరు ఒప్పించారంటే ఇక్కడ మనం సైంటిస్ట్ అండ్ ఇంటలెక్చువల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూటైల్ ఆర్మ్స్ రేస్ అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారీ కోసం ప్రతి దేశం పోటీ పడుతూ ఉండేది. దట్స్ కాల్డ్ ఆర్మ్స్ రేస్. దీన్ని ఇంకా ముగించేయండి అని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఐ మీన్ దే బెగ్డ్, ఒక రకంగా చెప్పాలంటే దే బెగ్డ్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. సో వాళ్ళు ఇంకా ఒప్పుకోరు కాబట్టి ఎలాగైనా మనం చాలా కన్విన్సింగ్గా మాట్లాడాలి కాబట్టి దే అగ్రీడ్ దట్ ఫ్యూటైల్ ఆర్మ్స్ రేస్ని ఎండ్ చేసేద్దాము అని. ఇక్కడ వియట్నాం వార్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ వియట్నమీస్ అంటే ఇండియన్స్, మనం ఇండియాలో నివసించే వాళ్ళని ఇండియన్స్ అని ఎలా అంటామో వియట్నాంలో నివసించే వాళ్ళని వియట్నమీస్ అని అంటాము. ఈ వియట్నమీస్లో మనకి చాలా పీపుల్ అనేది
చాలా పీపుల్ చనిపోయారు. సో 8 lakhs to 30 lakhs పీపుల్ ఎస్టిమేషన్ అనమాట. అండ్ ఇది పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దిస్ కాంబోడియన్స్, లావోషియన్స్ కూడా. సో కాంబోడియా ఈజ్ ఎ కంట్రీ అండ్ సో మనకి ఇక్కడ కాంబోడియన్స్ అండ్ లావోషియన్స్ అంటే కాంబోడియా, లావోస్ ఈ కంట్రీస్ ఎందుకంటే ఈ కంట్రీస్ వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే బికాస్ దీస్ ఆర్ బార్డర్స్ ఆఫ్ వియట్నాం, కాంబోడియా ఇంకా లావోస్ ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ మెన్షన్ చేసింది అయితే కాంబోడియన్స్ అండ్ లావోషియన్స్, దీస్ టూ ఆర్ బార్డర్స్ ఆఫ్ వియట్నమీస్. మనకి ఇక్కడ వియట్నమీస్ అయితే సివిలియన్స్ కూడా చనిపోయారు, బట్ అమెరికన్స్లో సివిలియన్స్ ఎవరు చనిపోకపోయినా మేజర్ డెత్ అనేది మిలిటరీ పీపుల్కి జరిగింది. హ్యాండిక్యాప్డ్ కూడా అయ్యారు చాలామంది దాంట్లో మిలిటరీ పీపుల్. అమెరికన్స్లో మనకి సివిలియన్స్కి ఏం కాకపోయినా మిలిటరీ పీపుల్కి చాలా లాస్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఈ వియట్నాంకి సపోర్టింగ్ కంట్రీస్ ఏవంటే రష్యా, చైనా. ఈ రష్యా అండ్ చైనా ఆర్ సపోర్టింగ్ కంట్రీస్ ఆఫ్ వియట్నాం. మనకి అమెరికాకి ఇంకా ఎవరంటే ఫ్రాన్స్. వి ఆల్ నో దట్ ఫ్రాన్స్. వియట్నాంకి ఏంటంటే ఇక్కడ యాజ్ కంపేర్డ్ టు అమెరికా అండ్ ఫ్రాన్స్ ఆపోనెంట్స్ కదా. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర అంత వెపన్స్ కానీ టెక్నాలజీ అలా ఏం లేదు వీళ్ళతో కంపేర్ చేస్తే. బట్ దే హ్యావ్ లార్జ్లీ ఫారెస్టెడ్ ఏరియా, చాలా ఫారెస్టెడ్ ఏరియా ఉంది. బట్ పూర్ నేషన్ అండ్ ఫారెస్టెడ్ ఏరియా. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా వార్ ఎలా గెలవాలి అని థాట్ మైండ్లోకి వచ్చి వాళ్ళు గొరిల్లా వార్ఫేర్ టెక్నాలజీని వాడారు. సో ఈ గొరిల్లా వార్ అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా వార్ అనేది జనరల్ వార్ మనకి ఫేస్ టు ఫేస్ జరుగుతుంది. లైక్ హీ ఈజ్ వన్ అపోనెంట్ అండ్ హీ ఈజ్ అన్ అపోనెంట్, వీళ్ళిద్దరి మధ్య వార్ అనేది జరుగుతుంది జనరల్ వార్ అయితే. బట్ ఇక్కడ గొరిల్లా వార్ఫేర్ అంటే ఇలా సడన్గా సపోజ్ హీ ఈజ్ అమెరికన్ అనుకుందాం అండ్ వియట్నాం అనుకుందాం. సో ఇలా ఫ్రంట్ సైడ్ ఉంటే లైక్ బ్యాక్ స్టాబింగ్ లాగా అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ బ్యాక్ స్టాబింగ్. సడన్గా అటాక్ చేసి అలా అటాక్ చేసి వాళ్ళు వెనక్కి తిరిగే లోపలే కంప్లీట్ అంటే వీళ్ళు పారిపోవడం. దిస్ ఈజ్ కాల్డ్ గొరిల్లా వార్ఫేర్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ అమెరికన్ మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు, నాట్ ఓన్లీ మిలిటరీ పీపుల్ అండ్ ఈవెన్ పీపుల్ ఆల్సో. ఏంటంటే మనకి వియట్నాం వల్ల ఎటువంటి లాస్ లేదు, నో లాస్, నో థ్రెట్. అంటే థ్రెట్ ఏం లేదు, థ్రెట్ అంటే ఆపద. అలాంటప్పుడు మనం రూల్స్ ప్రకారం యాజ్ పర్ లా మనం వియట్నాం మీద పడి వార్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ అని వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, దే రియలైజ్డ్. అండ్ ఇక్కడ ఒక పేపర్ కూడా ఉంది, హార్వర్డ్ క్రిమ్సన్. సో హార్వర్డ్ క్రిమ్సన్ అనే పేపర్ నేమ్, ఇది పబ్లిష్ చేసింది ఒక ఆర్టికల్ నేమ్ ఏంటంటే వి వోంట్ గో, అంటే మేము వెళ్ళము అని అర్థం. ఇక్కడ ఎవరు వెళ్ళారంటే అమెరికన్ మిలిటరీ పీపుల్ అండ్ అమెరికన్ పీపుల్ వార్కి మేము వెళ్ళము. ఏదైతే ఈ లా ప్రకారం చూస్తే వియట్నాంది తప్పు లేదు, సో మేము వార్ చెయ్యము అని దీని సమ్మరీ మనకి తెలుస్తుంది. ఒక ఆర్టికల్ చదివితే ఒకసారి చూపిస్తాను ఆర్టికల్ మీకు. సో దిస్ ఈజ్ ఆర్టికల్ ఇన్ టెక్స్ట్ బుక్ వి వోంట్ గో. దీని సమ్మరీ నేను చెప్పాను ఇందాక. సో ఈ మిలిటరీ పీపుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమెరికన్ గవర్నమెంట్ రియలైజ్ అయ్యి
1975లో వియట్నాంని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇక్కడ ఎవరు గెలిచినట్లు? వియట్నాం పీపుల్ హ్యాస్ వాన్. ఈ వియట్నాం ఎంత చిన్న కంట్రీ అయినా చాలా పీస్ మూమెంట్స్కి ఇన్స్పిరేషన్ వియట్నాం. ఎంత చిన్న కంట్రీ అనుకోలేదు వాళ్ళు, చిన్న కంట్రీ అయినా పర్వాలేదు ఏదైతే అది అవుతుంది అని పోరాడారు కాబట్టి ఈరోజు మనం వియట్నాం గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. సో ఇట్స్ సో గ్రేట్. వియట్నాం వార్ ఇక్కడితో అయిపోయింది 1975తో. నెక్స్ట్ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్. సో ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగిపోయింది అనమాట న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్కి. ఇంటెన్సిటీ అంటే లైక్ ఇంటెన్సిఫైడ్ అంటే మనకి ఇక్కడ తీవ్రం అని ఎక్కువ వస్తుంది అర్థం వస్తుంది. సో ఈ వియట్నాం వార్ అయిపోయినాక న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ అనేది చాలా హై రేంజ్కి వెళ్ళిపోయింది. పీపుల్లో గవర్నమెంట్ ఏంటంటే మనకి న్యూక్లియర్ వెపన్స్ లేకపోతే ఇంకా మనం బతకలేము, వేరే కంట్రీస్ అన్నీ తయారు చేస్తున్నాయి కదా, మనం కూడా తయారు చేయకపోతే వాళ్ళు మనకి వార్ చేసినప్పుడు మనం వాళ్ళతో సరితూగలేము అని చెప్పేసి వాళ్ళతో ట్యాక్సెస్ కలెక్ట్ చేసింది. ఆ ట్యాక్సెస్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ట్యాక్సెస్ కలెక్ట్ చేసింది. బట్ ఏంటంటే పీపుల్ రియలైజ్ అయ్యారు వీళ్ళు ఇదంతా జస్ట్ ఊరికే చేస్తున్నారని. పీపుల్ రియలైజ్ అయ్యి న్యూక్లియర్ వెపన్స్ చాలా డేంజర్. నిజమే కదా, మనకి న్యూక్లియర్ వెపన్స్ అనేవి చాలా డేంజర్. ఆ ఎఫెక్ట్ అయ్యేది అక్కడితో ఆగిపోదు, మనకి ఫ్యూచర్లో కూడా అది కనిపిస్తుంది. సో మనకి న్యూక్లియర్ వెపన్స్ యూసేజ్ అనేది చాలా డేంజర్. హిరోషిమా అండ్ నాగసాకి చూసినట్లయితే మనకు అప్పుడు చాలా అంటే చాలా లాస్ జరిగింది అప్పుడు. సో ప్రజలలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు న్యూక్లియర్ వెపన్స్ గురించి. చాలా ఇంపార్టెంట్ అని ఒక ప్యానిక్ చేసేసారు గవర్నమెంట్ అంతా. బట్ పీపుల్ ఏంటంటే కొన్ని రోజులకి రియలైజ్ అయ్యి అలా చేయకూడదు, న్యూక్లియర్ ఆర్మ్స్ రెడ్యూస్ చేయాలని నెగోషియేట్ చేశారు. సో ఈ ప్రజలు ఏవైతే ప్రెజర్స్ పెట్టారో న్యూక్లియర్ ఆర్మ్స్ని రెడ్యూస్ చేయాలి అని, ఈ ప్రెజర్స్ వల్ల యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ మనకి కోల్డ్ వార్లో కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ జరిగింది. ఈ రెండు కంట్రీసే ఇప్పుడు ఆర్మ్స్ రేస్లో కూడా ఫస్ట్ లీడ్ చేస్తున్నాయి. సో ఈ రెండు కంట్రీస్ ఏంటంటే ఒక ఒప్పందంకి వచ్చింది, అగ్రిమెంట్కి వచ్చింది, దట్ ఈస్ సాల్ట్ అంటే తినే సాల్ట్ కాదు, ఇట్స్ ఎ మూమెంట్. స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్. సో ఈ ఒప్పందంకి వచ్చింది ఒక అగ్రిమెంట్కి, సాల్ట్ అనే అగ్రిమెంట్కి. బట్ ఏంటంటే ఇది ఎలాగూ సక్సెస్ కాలేదు, అన్సక్సెస్ అయ్యింది. అండ్ దెన్ ఈ అగ్రిమెంట్ తర్వాత ఇంకో అగ్రిమెంట్ సైన్ చేసింది. అదేంటంటే అనేది సాల్ట్ తర్వాత ఇంకొక మూమెంట్ అనేది సైన్ చేశారు. దట్ ఎప్పుడంటే 1991లో. ఇది కూడా అంత సక్సెస్ కాకపోయినా 80% అయితే సక్సెస్ అయింది. 2001లో డిస్మాంటిల్ చేశారు. స్టార్ట్కి ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ స్టార్ట్. 2001లో డిస్మాంటిల్ చేయడం అనేది జరిగింది. అది కూడా 80% వెపన్స్ని డిస్మాంటిల్ చేశారు. ఈ యుఎస్ఎస్ఆర్ లాస్ట్ ఫేజ్లో ఏంటంటే మనకి చెర్నోబిల్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది ప్లేస్ చేసింది. న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఉంది చెర్నోబిల్లో. సో ఈ యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అండ్ ఏవైతే ఉంటాయో అట్మాస్ఫియర్ మొత్తం కంటామినేట్, అంటే గ్యాస్ కెమికల్స్ రిలీజ్ అయ్యి కంటామినేట్ అయ్యింది. సో హ్యూమన్ డెత్తే కాకుండా ఇక్కడ మనకి కంటామినేట్ అవ్వడం వల్ల మనం ఆ ఎయిర్ని బ్రీత్ చేసినా వాళ్ళకు కూడా డేంజర్ ఉంటుంది. సో ఇది చెర్నోబిల్ ప్రాంతంలోనే కాకుండా యూరప్లో కూడా ఇది కంటామినేట్ అయిపోయింది.
సో దీనివల్ల ఏంటంటే ప్రజలకు కొంచెం భయం వచ్చింది. ఈ న్యూక్లియర్ వెపన్స్ అండ్ న్యూక్లియర్ కెమికల్స్ వల్ల ఎప్పటికైనా డేంజరే అని.